వీక్షకులందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో 12వ మాసమందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల. ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులేవి కూడా మనకి కనబడడం లేదు. ఒక్క 16వ తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు. దీన్నే ధనుర్మాసము అంటారు. అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో, రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు. విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మార్గశిర మాసము అంటారు. మాసేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత. భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది. అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది, ఏకాదశికి పౌర్ణానికి ఏమో దత్త జయంతి వస్తుంది. ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల 2వ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం, ఎటువంటి గృహారంభాలు చేయకూడదు, అంటే శంకుస్థాపనలు చేయకూడదు. గృహ ప్రవేశాలు చేయడానికి కూడా 16వ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము. ఎందుకంటే అధమ పక్షంలో, అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు. అంటే ఇక కాంటబట్టు మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు. కాబట్టి 16 లోపే గృహప్రవేశాదులు చెయ్యాలి. గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రము కూడా పనికిరాదు. ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు. కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మాసంలో 16వ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నెలపడతారు. అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు. కాబట్టి అటు ఆ సంక్రాంతి నెలపట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా, ద్విస్వభావేతు నిందితం రవి ద్విస్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా 16వ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు. ఈ విషయాలన్నిటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభం అయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు 16వ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు. 16వ తారీఖు దాటిన తర్వాత ధనుర్రాశిలోకి ఆయన సంచారం చేస్తారు. ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్. మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి. గురుడు వక్రించి వృషభమందు, అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతున్నారు. మనం చెప్పుకున్నాం కుజస్తంభన గురించి. ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు. కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు, మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు. కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు వృశ్చిక రాశిలోను, అలాగే శుక్రుడు మకర రాశిలోను, కుంభమందు శనేశ్వరుడు, మీనంలో రాహువు ఉన్నారు. ఇది అపసవ్య చక్రము అంటారు. ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి. మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి స్థితిగతులను పరిశీలన చేస్తే జన్మరవి జన్మబుధుని యొక్క స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ రాశికి ప్రధానమైనటువంటి బలం ఏంటయ్యా అంటే మనం గ్రహ సంపత్తిలో చూస్తే ఏ గ్రహము కూడా అంత బలం గల జన్మరవి జన్మబుధుడు ఇబ్బంది పెడుతున్నారు. 16వ తారీఖు దాటాక రవి 2లోకి వెళ్తారు, అది ఇబ్బంది. తృతీయంలో శుక్రుడు యోగించే గ్రహం కాదు. చతుర్థమందు శనేశ్వరుడు అర్ధాష్టమ శని, పంచమ రాహు ఇబ్బంది పెడుతున్నారు. సప్తమంలో గురుడు వక్రించి సంచారం చేస్తున్నారు. అష్టమం ఖాళీ, 9వ ఇంట్లో కుజుడు. ఇలా మొత్తం ఉన్నటువంటి గ్రహ సంపత్తిలో ఏ గ్రహము కూడా అనుకూలంగా లేనటువంటి స్థితి వృశ్చిక రాశి వారిది. ప్రతిసారి వృశ్చిక రాశి వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల నాకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏమీ ఉండదు. అయితే జ్యోతిష్యం ఉన్నది ఎందుకు అంటే ఒక గ్రహం లేదా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇవి ప్రతికూలంగా ఉన్నాయని తెలుసుకుంటే ఏదైనా వచ్చేటువంటి ఉపద్రవం నుండి బయటపడగలుగుతాం, లేదా ఏదైనా మనకి హాని జరిగేది ఉంటే బయటపడగలుగుతాం. మీరు ఏదైనా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు, చాలా పెద్ద వర్షం పడింది, ఒక గొయ్యి ఉంది, ఆ గొయ్యి అంతా కూడా నీటితో కప్పబడి ఉంది. అది ఎంత లోతుందో మీకు తెలియదు. మన శాస్త్రంలో ఏం చెప్తుంది గ్రహస్థితి? ఫలానా వెళ్ళేటువంటి మార్గంలో ఈ అబ్స్టాకిల్స్ ఉన్నాయి, ఇవి ఇంత తీవ్రమైనవి,
కాబట్టి ఆ గ్రహ సంపత్తి అలా సూచించినప్పుడు మనం ప్రయాణంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే అక్కడ వేగాన్ని తగ్గించుకోవడం ద్వారా లేదా దారి మళ్లించుకోవడం ద్వారా మనం సేఫ్ అవుతాం. ఇది ప్రధానంగా ఎందుకు చెప్తున్నానంటే 9 గ్రహాలు వృశ్చిక రాశికి ప్రతికూలంగా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అందుకనే చక్రంలో కూడా మీకు ఎందుకు చూపెడుతున్నాను, జన్మ రవి బుధులు ప్రతికూలం, తృతీయ శుక్రుడు యోగకారకుడు కాదు, అర్ధాష్టమ శని, రాహువు, గురుడు, ఇలా ఏ గ్రహాన్ని చూసుకున్నా అంతా ప్రతికూలంగానే ఉంది టైము. మరి ఇది ఎప్పుడు బాగుపడుతుందండి, అసలు బాగుపడుతుందా లేదా చాలామంది అడుగుతున్నారు. ఈ గురుడు వక్రగతిని వదిలేయాలి, అది ఎప్పుడు వదులుతాడు ఆయన, ఫిబ్రవరి 4వ తారీఖున వక్రగతి వదులుతాడు ఆయన. అప్పటి నుండి బాగుంటుంది. ఈ లోపు ఉన్న పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. మరి లేకపోవడం వల్ల ఏమవుతుంది, దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, అలాగే వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహానికృతు చోరాగ్నిండ్రప భీతిశ్చ గాత్రగాంభీర్యనాశనం, ఇలా చెప్పుకుంటూ పోతే వ్యతిరేకమైన ఫలితాలే. హెల్త్ ఇది సమస్య కాదు, అలానే బాగాను ఉండదు, మిశ్రమంగా ఉంటుంది. పోనీ ఏదైనా అనారోగ్యమా కాదు, అలాని మన పనులు మనం చేసుకోనివ్వదు. అలాగే ఆర్థిక పరిస్థితులు, డబ్బులు లేవా అంటే ఉంటాయి, కానీ మనకు కావలసినంత ఉండవు, మనకు అవసరం వచ్చినప్పుడు ఉండవు, అవసరం లేనప్పుడు ఉన్నా ఉపయోగం ఉండదు. ఇలా మిశ్రమంగా ఉంటుంది వాతావరణం. ఇదేం చెడు కాదు, మంచి కాదు, మధ్యస్థంగా ఉంటుంది. మనకు కావలసిన పని చేయలేకపోతాం, మనం చేసే పని మనకు నచ్చదు. ఇలాగే వైవిధ్యంగా ఉంటుంది ఈ రాశి వారి పరిస్థితి. ఏదైనా ప్రయాణం చేస్తారు, దానివల్ల ఏం కలిసి రాదు, దానివల్ల డబ్బు వేస్ట్, సమయం వేస్ట్, మన శక్తి వేస్ట్. ఇతరుల కోసం ఎక్కువ కష్టపడతారు. విచిత్రం ఏంటంటే పక్కవాడికి ఇచ్చే సలహాలు, దానివల్ల వాళ్ళు బాగుపడతారు. అదే మీకు మీరుగా ఏదైనా సలహా ఇచ్చుకుంటే అది ఫలించదు. పక్కవాడికి ఏదైనా సహాయం చేస్తారు, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతారు, మీ వరకు వచ్చేసరికి ఎవడో ఉపయోగపడ్డం, మీకు శక్తి ఉండదు. ఇలా అయిపోతుంది పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో అంటే ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు ఉద్యోగం మార్పు చేయడం అంత మంచిది కాదు. అంటే రిస్క్ చేయడం, ఒరిజినల్గా మనకి ఇంకో ఆఫర్ ఉంది అంటే వెళ్ళొచ్చేమో, కానీ నిజానికి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్న ఉద్యోగం మానేసి కొత్తది చేయాలి అంటే ప్రయత్నం, అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి, చేయకూడదు. కొత్తగా ఏదైనా మనం పని మొదలు పెట్టాలి, చేయకూడదు. కొత్తగా ఇల్లు ప్రారంభం చేయాలి, చేయకూడదు. ఇలా ఏదైనా కొత్తగా చేయవలసిన పనిని అస్సలు చేయకుండా చేస్తున్న దానిలో శ్రద్ధగా మనం జాగ్రత్తగా నిదానంగా ముందుకు వెళుతూ, అలాగే ఎవరి మీద నిందారోపణలు చేయకుండా, చెప్పుడు మాటలు వినకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుపోతూ భగవద్ధ్యానంలో ఈ నెలని గనక కొంత ముందుకు తీసుకెళ్ళగలిగితే రాబోయేటువంటి మాసంలో మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ నెల ఒకటి క్రూషియల్లో, ఈ నెలలో ఏ విధమైన కొత్త పనులు చేయకండి, ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకండి, ఏ వ్యాపారము ప్రారంభం చేయకండి, ఏ ఉద్యోగంలోనూ మార్పులు తేకండి. ఎలాగ నడిచిందో అలాగే నడవనివ్వండి, మంచి ఫలితాలు వస్తాయి. విఘ్నేశ్వర ఆరాధన చాలా మంచిది. వినాయకుడిని కనుక ప్రతిరోజు ఆరాధన చేసి చవితి తిథి వచ్చినప్పుడల్లా ఉండ్రాలు నైవేద్యం పెట్టి విఘ్నేశ్వరుడికి గరికతోటి అష్టోత్తరం చేసుకుంటే ఈ నెలంతా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు గణపతి అష్టోత్తరాన్ని, అష్టకాన్ని, గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.